మార్పు అనేది అలా అనుకుంటే రావాలండి. మనం ప్రతిసారి మారు మారు అంటే రాదు కదా. మీరు అయినా మార్పు కోసం ఎందుకు, కానీ మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ ట్రై చేశారా? అది ములక్కాడలు వేసి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేశాను, మా ఇంట్లో చేసుకుంటాము అప్పుడప్పుడూ. ప్రాసెస్ ఏంటో కూడా చెప్పేస్తాను చూడండి. ముందు మేము డ్రై సీ ఫుడ్ తింటాం కాబట్టి ముందు ఎండువేలు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ములక్కాడలు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ములక్కాడలు కూడా స్మెల్ బయటకు తెలుస్తుంది మనకి. అలా తెలిసేలోపు ఈలోపు ఒక 2 గుడ్లు పగలగొట్టుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఈలోపు ములక్కాడలు కూడా కొంచెం మగ్గుతాయి. అందులోని ఉప్పు ఇంకా కారం వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా వేపుకొని పెట్టుకున్నది కూడా వేసుకొని పెట్టేసుకోవాలి. అదేంటి ఎండువేలు. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ములక్కాడ కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ములక్కాడ ఉడికే టైంలోనే ఆమ్లెట్ పక్కన వేసేసుకుంటున్నాను నేను. మీరైతే ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. తర్వాత చింతపండు పులుసు వేసుకొని కూర అయితే బాగా మరగనివ్వాలి. ఇలా పులుసు మరిగేటప్పుడే ఆమ్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చి దించేసుకుంటే టేస్ట్ అయితే